For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీలు ఆన్సర్స్ చేయాలి. ఓకే బ్రో. అందరూ కొట్టుకుంటారు ఎప్పుడు ఎక్కడ? వీడు మనిషి పశువా? బాత్రూంలో అన్ని చెప్పండి. బాత్రూంలో ఏం కొట్టుకుంటారు బ్రో? రొటీన్ గా అందరూ గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు? వాష్రూమ్ లోకి వెళ్ళి వీడియోస్ పెట్టుకొని మీకు తెలియదు ఏముంది బ్రో? సెక్స్ వీడియోస్ చాలా కంట్రీలో ఉన్నావు బేట. అట్లా రొటీన్ గా ఇక ఏం లేవు మాలాంటి వాళ్ళ పరిస్థితి అదే కదా బ్రో. యా బ్రో, ఆఫ్ కోర్స్. సింగిల్ కష్టాలు చెప్పు బ్రో. గర్ల్ ఫ్రెండ్ లేక, ఎవరు లేక, ఒక ఆంటీ లేక, అమ్మాయి లేక. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. ఎవరు లేక అట్లా పోయి బయటికి వెళ్ళిపోయి చూద్దామంటే ఎవరు దేకక మమ్మల్ని దేకలేరు. ఇంకా పోయి ఇక మాకు ఫోనే దిక్కు. వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ ఆన్ చేసుడు, చూసుడు, ఎట్లా చేసాడు బ్రో. ఫోనే గర్ల్ ఫ్రెండ్, ఫోనే ఆంటీ, ఫోనే అన్ని. మాకు అన్ని మా ఫోనే బ్రో. అవునా? అబ్బా, ఆంటీ ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ అన్నావు కదా, ఆంటీ ఎందుకు ఇంకా? సారీ, కరెక్ట్, మర్చిపోయాను బ్రో. ఆంటీ అంటే చాలా మొత్తం తెలుస్తుంది. ఆంటీ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ రాదా? మొత్తం ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా. సో అట్లా అని చెప్పి డబుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ ఏంట్రా? ఎగ్జాక్ట్లీ మా గురించి తెలియకుండా మెయింటైన్ చేస్తాం బ్రో. ఎంతమంది ఆంటీలను మెయింటైన్ చేసినావు బ్రో? మెయింటైన్ చేయలే, చెప్తున్నా నార్మల్ గా ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా చెప్పవా? చెప్పండి కదా. నాకు లవర్ లేదు బ్రో. లవర్ లైఫ్ గురించి చెప్పు ఒకసారి. లవర్ లైఫ్ గురించా? లవర్ అంటే మనకు ఫీలింగ్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఏం ఫీలింగ్స్? అదే వచ్చినాయి ఉంటాయి కదా. ఒక అబ్బాయి అన్న తర్వాత ఫీలింగ్స్ రావు. లవర్ ఉంటే రాకుండా ఉండవు కదా, అవి కామన్. అవి అంటే మనీ ఫీలింగ్ లేకంటే ఉందరా అసలు బుర్రుందా? ఏదన్నా సరే, మనీ ఫీలింగ్ కానీ, వేరే రొమాంటిక్ ఫీలింగ్ కానీ, ఒక అగ్గ కానీ కిస్ కానీ, అది ఏమన్నా కావాలతో వాళ్ళతో చెయ్యొచ్చు. మనకంటే లైఫ్ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి. సింగిల్ లైఫ్ బ్రో. సింగిల్ లైఫ్ అంటే ఇంకేముంటది? ఇంకా సింగిల్ లైఫ్ అంటే మనం బాధపడాలి అంతే. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఏమన్నా చెయ్యాలంటే చేయలేము. లవర్ ఉంటే కూడా లవర్ వల్ల కూడా బాధపడతారు కదా. లవర్ వాళ్ళు బాధపడతారంటే జనరేషన్ లో ఒక్కొక్క లాగా ఉంటది. ఒక్కొక్కటి అర్థం చేసుకునేది ఉంటది, ఒక్కొక్కటి అర్థం చేసుకోలేనిది కూడా ఉంటది. నాకు అర్థం చేసుకునేదే ఉంటది. తగలయ్యా. అర్థం చేసుకో. మీ లవర్కి ఏమైనా చెప్పాలనుకుంటారా? మా లవర్కి ఏం చెప్పుకోనుకోలే. నా గురించి తనకు తెలుసు. యాక్చువల్ గా తన గురించి నేనేం చెప్పగలను. తన గురించి నాకు తెలుసు. ఎంతమంది లవర్లు బ్రో? నాకు ప్రెజెంట్ ఒకలే బ్రో. తర్వాత ఇంకొండొచ్చు, చెప్పలేం. అది జనరేషన్ బట్టి. బ్రో మీ ఆంటీ గురించి అన్నావు కదా. ఆంటీ గురించి బ్రో. ఆంటీ గురించి ఏమొద్దు బ్రో, అందరు చూస్తుంటారు. ఏం కాదు, ఆంటీ గురించి చెప్పి అన్న. మా ఫ్రెండ్ గురించి చెప్తా బ్రో. ఫైనల్ ఒక ఫ్రెండ్ ఉంది, మా కళ్యాణ్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంది బ్రో. చాలా మంచి పర్సన్, గుడ్ పర్సన్. సో ఎక్సెట్రా అన్ని. అంటే ఫ్రెండ్నే లవర్ చేసినావా లేదంటే ఎట్లా? ఫస్ట్ లో ఏంటంటే బ్రో, నాకు పరిచయం అయిన తర్వాత ఫ్రెండ్ గా మూవ్ ఆన్ అయ్యాను. తర్వాత లవర్ గా మూవ్ ఆన్ అవుదాం అనుకుంటే దానికి ఆల్రెడీ లవర్ ఉన్నారని చెప్పేసింది. సో నేను డ్రాప్ అప్ అయిపోయాను. తర్వాత చెప్పినాను, తర్వాత తను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అంతే, నేను లైట్ తీసుకున్నా. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? జస్ట్ టచ్ లో ఉన్నాను. లవర్ ఉన్నది, సింగిల్ గా ఉన్నావు. ఇద్దరు డిఫరెంట్ ఏంటంటే పోయి వానితో ఉంటది కదా బ్రో, నాతో రాదు కదా. ఎందుకు అవుతున్నావు? సరే బ్రో, క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. యా బ్రో. కొట్టుకుంటాం ఎప్పుడు ఎక్కడ? బాత్రూమ్ లో చెప్పాడు కదా బ్రో. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. థింక్ చేయడం కాదు బ్రో. ఇప్పుడు ఎవరు లేని దుక్కునని అడిగావు. రూమ్ లో ఎవరు లేరు అనుకో, రూమ్ లో కొట్టుకుంటాం. యాక్చువల్ గా అందరూ ఉన్న దుక్కున అయితే బాత్రూమే కరెక్ట్. బాత్రూమ్ లోకి ఎవడో రాడు, ఎవడో డోర్ కొట్టడు. బ్రో ఎప్పుడు థింక్ చేయాలి? కొట్టుకుంటామంటే బయట ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఒకళ్ళు తన్నుకోవడం, ఇట్టుకోవడం. ఎందుకు? అట్లా ఇంకా ఫ్రెండ్ సర్కిల్ కాదు, నీది నువ్వే కొట్టాలి. ఇండివిజువల్ గా అంటే నీది నువ్వే. ఇక అంతే బ్రో. ఇక అంతకు మించి ఇంకా నాకేమి. సరే బ్రో, ఆన్సర్ చెప్పేసేయాలా?
చెప్పండి బ్రో. దోమ కరిచినప్పుడు అయ్యో అవునా కాదా? ఇప్పుడు నీకు దోమ కరిచింది కొట్టుకోవా? ఎప్పుడు ఏడ కొట్టుకుంటావు నీకే తెలియదు. దోమ ఏడ కరుస్తుంది వాళ్ళు. ఏమో ఆలోచిస్తున్నావు బ్రో, చెప్పు. నేనేమో ఆలోచించట్లేదు, నువ్వు దోమ కొడుతుంటే ఆలోచిస్తున్నావు. దోమ కూడా కొట్టిందా? నువ్వు దోమని కొట్టినావా? నేనేం కొట్టలేదు, ఆ? దోమ కూడా నన్ను కొట్టలేదు ఇప్పుడు. ఆ ప్లేస్ లో అయితే ఇప్పుడు కొట్టలేదు. సరే బ్రో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బ్రో, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.